చేస్తాం దఫాలుగా 3 దఫాలు వాళ్ళు అనుకున్నటువంటి పద్ధతి ప్రకారం శ్రీకాంత్ బడ్జెట్ ని వాళ్ళు అలొకేట్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. ఇందులో ఉన్న కుట్ర కోణం కూడా నేను ముందు చెప్తా. ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడి సీజన్ క్లియర్. ఇప్పుడు ఒకవేళ 2,50,000 రూపాయలు అప్పు ఉన్నది అనుకో, దాదాపు ఒక రైతుకు 50,000 ఇప్పుడు కట్టాలి. ఆ 50,000 ఎక్కువ తీసుకురావాలి. రైతు ఇప్పుడు పెట్టుబడి పెట్టుకోవాలా లేకపోతే బ్యాంక్ అప్పు కట్టుకోవాలా? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాంకుకు రికవరీ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఈ 50,000 కట్టేసుకుంటే అంతేందుకు 2 లక్షలు ఇచ్చినప్పుడు నువ్వు వాళ్ళకి 50,000 కట్టేసి 1,50,000 ఇయ్యి. ఎవడొద్దంటున్నాడు? ఇప్పుడు మీరు రికవరీ ఏజెంట్ కి ఎందుకు పనిచేస్తారు? ఎక్కడి నుంచి తీసుకురావాలి రైతుల పైసలు? 50,000 ఒక్కొక్కరు 2,70,000 ఉన్నాయి, ఒకసారి 80,000 ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎకరానికి ఒక బ్యాంక్ ఎంత ఇస్తుంది? ఇప్పుడు వరికి అయితే 35,000 ఇస్తుంది ఏ బ్యాంక్ అయినా కూడా. అదే విధంగా వాణిజ్య పంట కొంచెం ఎక్కువ ఇస్తుంది, 60,000 ఇస్తుంది. ఇప్పుడు మేము ఏదైతే 2023 వరకు మేము మాఫీ చేసినాం 1 లక్ష. ఇప్పుడు ఎలాగో మేము 1 లక్ష చేసినాం. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు 1 లక్ష చేస్తా అంటూ ఇప్పుడు వాళ్ళ మిగిలి ఉంటది 1 లక్ష. దాని తర్వాత ఎంత మందికి ఉంటది, ఏ విధంగా ఉంటది, ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఇది ముందు పెట్టుకొని దాని తర్వాత 1వ దఫా 2వ దఫా 3 దఫాలు ఇస్తాను వాళ్ళే అంటున్నారు. ఈ 3 దఫాలు ఏంటంటే ఈ 3 దఫాల్లో ఎన్నికలు వస్తాయి, ఎన్నికల కోడ్ వస్తుంది, కోడ్ వచ్చిన తర్వాత దాన్ని దాటేస్తారు, దాన్ని దాటేసిన తర్వాత ఇది ప్రొలాంగ్ అవుతుంది. అంతే ఎన్నికలకు యూజ్ చేసుకుంటారు తప్ప. మీరు రుణమాఫీకి ఇచ్చినటువంటి మాట ఇచ్చిన వెంటనే కనీసం ఒక తాత్కాలికమైనటువంటి కాల పరిమితిలో క్లియర్ చేసింది కాదు. దానికి దఫాలుగా చేస్తూ పెరిగినటువంటి ఇంట్రెస్ట్లకే మీరు చేసినటువంటి మాఫీ పోయింది. బట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం సరే వాళ్ళు అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పొచ్చు. ఉన్నటువంటి బడ్జెట్ పరిస్థితులు, రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఖజానా ఖాళీ అయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా రూపాయి పోగు చేసి అన్ని డిపార్ట్మెంట్స్ చూసుకుంటూ లాభ నష్టాలు చూసుకుంటూ ఖజానా చూసుకుంటూ ఈరోజు ఒక పెద్ద నిర్ణయమే తీసుకుంది కదా. 7,000 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నాం. ప్రతిపక్షాలకు తావు లేకుండా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని చేస్తున్నారు కదా. శ్రీకాంత్ గారు, మేము 7,753 కోట్ల 43 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. ఇట్ క్లియర్ అమౌంట్ డైరెక్ట్ ఏదైతే ఫార్మర్స్ కి వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళు 7,000 కోట్లు చేస్తారు. ఓకే, నేను కాదంటే చేయండి, ఎందుకంటే రైతులు ఎవరైనా చేయాలి. ఇప్పుడు స్వతంత్ర భారతదేశంలో 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో చూసుకుంటే ఒక ఏకైక తెలంగాణ రాష్ట్రం అధికారి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తప్ప దేశంలో రైతులను ఆదుకున్న ఏ నాదులు లేడు. మేము రైతు బంధించాము, రైతుకు సంబంధించి సకాలంలో ఎరువులు ఇచ్చాము, రైతు బీమా ఇచ్చాము, ఫ్రీ కరెంట్ ఇచ్చాము. మరి వీటితో పాటు ముఖ్యమంత్రి చెప్తున్నారు, వీటితో పాటు మీరు వెళ్తూ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఇచ్చి వెళ్లారు. అంతేకాదు గతంలో చేసినటువంటి అప్పులకు ప్రతి నెల 7,000 కోట్ల రూపాయల వడ్డీ కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇట్లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో సైతం 7,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తాం మేము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటాం. ఈ క్వశ్చన్ మీరు ముందరుతారని నేను అప్పుల మీద కూడా ఒక ఏదైతే కులంకుశంగానే పోయాను. ఎందుకంటే ఇప్పుడు మేము 7,500 కోట్లు ఏదైతే రైతు బంధుకు సంబంధించిన అమౌంట్లు వేసిపోయాం, దాన్ని కూడా పొంగులేటికును అదే విధంగా ఈ ఏదైతే కోమటిరెడ్డి బ్రదర్స్ కు కాంట్రాక్ట్లకు ఇచ్చలేదు. టు బి క్లియర్, మీరు అవసరమైతే క్రాస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఏదైతే దేశం ఇప్పుడు భారతదేశంలో ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ నేను ఒక కులంకుశంగా పోయినా, ఎందుకంటే ఇది మీరు వినాలి, ఇప్పుడు ఇక్కడ వ్యూవర్స్ వినాలి, అదే విధంగా ప్యానల్ లో ఉన్నవారు కూడా. ఇప్పుడు 2022-23 ఏదైతే ఎన్ఎస్ఓ అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఏదైతే భారతదేశం అత్యున్నత ఏదైతే స్టాటిస్టికల్ సంబంధించింది మనకు ఒకటి 2022-23 రిలీజ్ చేయడం జరిగింది. అందులో 3,12,398 కోట్లు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది. అది దేశానికంటే 1,40,122 కోట్లు ఎక్కువ. దేశానికి ఇదే సమయంలో 1,72,276 కోట్లు మాత్రమే ఉన్నది. ఇది ఇప్పుడు అప్పులు చేస్తే ఏం జరుగుతుందని క్లియర్ చెప్తా. ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక అప్పున్న దేశం మీరు ఎప్పుడైనా మీరు ఏ విధంగా చూసుకోండి, జపాన్. ఈ రోజు రైతు గురించి